హాయ్ ఫ్రెండ్స్, 70mm పోస్టర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా దివాళీకి తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా బైసన్. ఇప్పుడు తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ అయింది. ధ్రువ విక్రమ్, అనుపమ్ పరమేశ్వరన్, రాజేష్ విజయన్, పశుపతి, అమీర్ సుల్తాన్, లాల్ లాంటి నటీనటులు నటించిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కింద వస్తుంది. మరి దర్శకుడు మర్రి సెల్వరాజ్ ఇంకోసారి మ్యాజిక్ చేశాడా లేదా ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1990ల కాలంలో సాగే కథ ఇది. వనతి కిట్టయ్య అనే యువకుడికి కబడ్డీ అంటే ప్రాణం. చిన్న గ్రామంలో పుట్టిన పెద్ద కలలు కలేవాడు. జాతీయ స్థాయిలో ఛాంపియన్ కావాలని అతను కల. కానీ అతని తండ్రి వేలుస్వామి మాత్రం అతడికి కబడ్డీ వైపు వెళ్ళనియ్యడు. దానికి కారణం ఆ గ్రామంలో కుల వివక్ష ఇంకా బలంగా ఉంటుంది. ఈ ఆట వల్ల నేను ఏదో చెడు తగులుతుందేమో అనే భయంతో తన కొడుకును కాపాడాలని ప్రయత్నించే తండ్రి. కానీ కబడ్డీ అంటే కిట్టయ్యకు ప్రాణం. ఆ ఒట్టు వేసిన అతని హృదయం మాత్రం ఆ ఆట నుంచి దూరం కావలేకపోతుంది. ఇక అక్కడే మొదలవుతుంది కిట్టయ్య ప్రయాణం. ఆ గ్రామంలో పాండ్యరాజ్ మరియు కందస్వామి అనే రెండు వర్గాల మధ్య రాజకీయ కుల వివక్ష పోరు జరుగుతుంది. ఆ వాతావరణంలో కిట్టయ్య కూడా చిక్కుకుంటాడు. ఆట, రాజకీయాలు, కులం ఇవన్నీ కలిసిపోయి ఒక పెద్ద సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు అతని కళ, మరోవైపు సమాజం విధించిన గోడలు. ఈ రెండింటి మధ్య కిట్టయ్య ఎలా బతికాడు, ఎలా ఆడాడు, ఎలా నిలబడ్డాడు, అదే ఈ సినిమా కథ. మర్రి సెల్వరాజ్ సినిమాలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన కథలో ఎప్పుడూ సమాజపు అణిచివేత, కుల వివక్ష వంటి అంశాలను హృదయాన్ని తాకేలా చూపిస్తారు. పరయం పెరమల్, కర్ణన్, మమానన్ ఇవన్నీ అదే దారిలో నడిచిన సినిమాలే. ఇప్పుడు బైసన్ కూడా అదే సిరీస్లో చేరింది. కథ సింపుల్గా ఉన్న ఆ ఎగ్జిక్యూషన్ మామూలుగా కాదు. కబడ్డీ ఆటను ఆయన కేవలం స్పోర్ట్స్గా చూపించలేదు, అది ఒక మనిషి గౌరవం కోసం చేసే పోరాటమని చూపించాడు. ఇక నటీనటుల ప్రదర్శన చూద్దాం. ధ్రువ్ విక్రమ్ నిజంగా ఈ సినిమా సౌల్. కిట్టయ్య పాత్రలో అతను అదరగొట్టాడు. ఆ ఫిజిక్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆవేశం, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా డెలివరీ చేశాడు. ఇక వర్మ తర్వాత ఈ సినిమాతో తన నటనను మరో లెవెల్కి తీసుకెళ్లాడు. ఇది అతని కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అనడంలో సందేహం లేదు. పశుపతి గారు కూడా తన తండ్రి పాత్రలో అద్భుతంగా చేశారు. ఆ తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మన మనసుకు కరిగిపోతుంది. కోపం, భయం, ప్రేమ అన్నీ ఒకే సీన్లో చూపించడం ఆయనకే సాధ్యం. అనుపమ్ పరమేశ్వరన్ పాత్ర చిన్నదే అయినా చక్కగా చేసింది. రాజేష్ విజయన్ కూడా తనదైన స్థాయిలో నిలిచింది. లాల్, అమీర్ సుల్తాన్ లాంటి నటులు మాత్రం తమ పాత్రలను సజీవంగా తీర్చిదిద్దారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్కు చూద్దాం. సినిమా విజువల్గా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యం, కబడ్డీ ఆట సన్నివేశాలు అన్నీ న్యాచురల్గా కనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ ఎజిల్ అరుస్ పనిట్ ఆఫ్ క్లాస్. ప్రతి షాట్లో కబడ్డీ ఆటలోని ఎనర్జీ, డస్ట్, ఫ్యాషన్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఎడిటింగ్ స్పార్ప్గా ఉంది. నివాస్ కే ప్రసన్న సంగీతం అందించాడు. ప్రతి మ్యాచ్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ను ఇస్తుంది. మరి నిర్మాణ విలువలు పి రంజిత్ ప్రొడక్షన్ కాబట్టి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు. గ్రామీణ సినిమాను థియేట్రికల్గా గ్రాండ్గా చూపించారు. ఇక ఈ సినిమా దర్శకుడికి వచ్చేసరికి మన సెల్వరాజ్ గారు మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే ఒక కబడ్డీ ప్లేయర్ గౌరవం కోసం చేసే పోరాటమే ఈ సినిమాలో చూపించారు. ఆయన ఈ సినిమాలో సమాజ సమస్యలతో కలిపి చాలా అందంగా చూపించాడు. అతని స్క్రీన్ ప్లే స్లోగా మొదలై ఇంటర్వెల్కు గ్రిప్పింగ్గా మారుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల పేస్ స్లో అయినా మొత్తం ఎఫెక్ట్గా బలంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో ప్లస్లేంటో చూద్దాం. ధ్రువ్ విక్రమ్ నటన, మర్రి సెల్వరాజ్ డైరెక్షన్, విజువల్స్ అండ్ బీజిఎం, ఎమోషనల్ డెప్త్, ఇంటర్వెల్ బ్లాక్
ఇక మైనస్లు వచ్చి కథ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో టిక్ లిబర్టీ ఎక్కువ, కొన్ని పాత్రలకు తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. ఫైనల్గా ఈ బైసన్ అనేది కేవలం స్పోర్ట్స్ సినిమా కాదు, అది ఒక మనిషి గౌరవం, సమానత్వం కోసం చేసే పోరాటం, ఎమోషన్, రియలిజం, డ్రామా ఇవన్నీ కలిపి ఒక మంచి సినిమా అవుతుంది. మర్రి సెల్వరాజన్ గారు డైరెక్షన్లో ధ్రువ్ విక్రమ్ నటన ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు కబడ్డీ అంటే ఇష్టం లేకపోయినా ఈ సినిమాను చూశాక ఆ ఆట మీద గౌరవం పెరుగుతుంది. ఇది నా రివ్యూ. ఈ సినిమా గురించి మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మూవీ రివ్యూలు, వెబ్ సిరీస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని.